అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు. ఈ ఫోటో చూశారు కదండి. ఫస్ట్ ఫోటో ఒక ప్రిన్సిపల్ మేడం రీసెంట్గా హత్య చేయబడ్డారు. యాజ్ ఎ టీచర్గా నాకు ఈ విషయం పైన స్పందించాలనిపించిందండి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియోలో 2 more క్లిప్స్ కూడా యాడ్ చేశాను. ఒకటి మా టీచర్కి మేము సన్మానం చేయడం, ఇంకొకటి మా ఫ్రెండ్, మా క్లాస్మేట్ అనమాట. హీఈస్ ఆల్సో ప్రిన్సిపల్, ఒక స్కూల్కి కాలేజ్కి ప్రిన్సిపల్ అనమాట. తనకి కూడా సన్మానం జరిగింది. అంటే సొసైటీకి టీచర్ వాల్యూ ఏంటి అని చెప్పాలనిపించిందండి. అందుకోసం ఈ వీడియో తీస్తున్నాను. ఒక టీచర్ని తన దగ్గర చదువుకున్న స్టూడెంట్ 27 సార్లు పొడిచి చంపారనే న్యూస్ చూసినప్పుడు అండి, ఒక టీచర్గా నాకైతే చాలా చాలా బాధ అనిపించిందండి. అసలు టీచర్ అంటే ఎవరు? ఒక సబ్జెక్ట్ చెప్పి పీరియడ్ అయిపోయాక వెళ్ళిపోయే పర్సన్ మాత్రమేనా? నో, టీచర్ అంటే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే పర్సన్ అండి. నేను ఈరోజు ఒక టీచర్గా ఉన్నానంటే దానికి మెయిన్ రీజన్ మా గురువుగారు. నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలామందికి చెప్తూనే ఉంటాను. లాస్ట్ ఇయర్ మా గురువు గారికి సన్మానం చేసే ఛాన్స్ మాకందరికీ, మా ఊరు వాళ్ళందరికీ 25 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ మా 10th క్లాస్ అయిపోయి 20 years అయిపోయిందండి. 25 years 25 years తర్వాత మా గురువు గారికి మేము సన్మానం చేశామంటే మా మనసులో ఆయన మీద ఎంత అభిమానం ఉంది ఒకసారి ఆలోచించండి. యాక్చువల్లీ ఈ వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రజెంట్ జనరేషన్లో ఈ సొసైటీకి అసలు టీచర్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అసలు వాళ్ళ రోల్ మన లైఫ్లో ఏంటి అనేది నాకు తెలియచేయాలనిపించిందండి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మా చిన్నప్పుడు మా గురువుగారు మాకు ఓన్లీ లెసన్స్ మాత్రమే చెప్పలేదండి. ఎలా చదువుకోవాలి, ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా మెదగాలి, ఏది రైటు ఏది రాంగు, ప్రతి చిన్న విషయం నేర్పించేవాళ్ళు అనమాట. ఫుల్ డిసిప్లిన్ ఉండేవాళ్ళు. అందుకే ఆయన మాకు ఒక జస్ట్ టీచర్ మాత్రమే కాదండి, మా అమ్మ నాన్న తర్వాత మాకు అంత ఇష్టమైన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరనమాట. నిజం చెప్పాలంటే గురువుగారు అంటే ఇప్పటికీ మా మైండ్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఆయనే. యాక్చువల్గా మా గురువుగారిని మేము అన్నయ్య అని పిలుస్తామండి. రీసెంట్ డేస్లో ఆయన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మేమంతా ఆయనతో ఒకటే మాట చెప్పామండి, అన్నయ్య మీకు మేమున్నాం. ఎందుకంటే ఆయన మాకు చేసినది మేము ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే ఈ రీసెంట్ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఒక టీచర్గా నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. ఒక టీచర్ని కొట్టేంత కోపం ఎందుకు వస్తుంది? ఒక టీచర్ని ఎనిమిగా ఎందుకు చూస్తున్నారు? మన పిల్లల్లో పేషెన్స్ ఎందుకు తగ్గిపోతుంది? రెస్పెక్ట్ అనే వాల్యూ ఎక్కడికి పోతుంది? ఇది స్టూడెంట్స్ని బ్లేమ్ చేయడానికి నేను మాట్లాడడం కాదండి, బికాస్ ఇది ఒక స్టూడెంట్ ప్రాబ్లమే కాదండి, ఇది పేరెంట్స్, టీచర్స్, సొసైటీ అందరూ ఆలోచించాల్సిన విషయం. ఈ జనరేషన్లో పిల్లలు చాలా చాలా ఇంటెలిజెన్స్ ఉంటున్నారు, చాలా విషయాలు తెలుసుకుంటున్నారు, టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నారు, వరల్డ్ గురించి చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. కానీ అదే టైంలో మనుషులు రెస్పెక్ట్ చేయడం, ఎవరైనా మనకి నచ్చని మాట చెప్పినప్పుడు పేషెన్సీగా ఉండడం, యాంగర్ని కంట్రోల్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మార్క్స్ మన కెరియర్ని ఇవ్వచ్చండి, కానీ వాల్యూస్ మనల్ని మంచి మనిషిగా తయారు చేస్తాయండి. టీచర్ని రెస్పెక్ట్ చేయడం అంటే టీచర్ చెప్పిన ప్రతి మాట బ్లైండ్గా యాక్సెప్ట్ చేయడం ఏం కాదు, కానీ మన కోసం టైం పెట్టి మన ఫ్యూచర్ కోసం గైడ్ చేసిన వ్యక్తికి కనీసం బేసిక్ రెస్పెక్ట్ ఉండాలి. నేను ఈ వీడియో చేయాల్సిన అవసరం నిజంగా లేకపోవచ్చు, కానీ ఒక టీచర్గా, ఒక స్టూడెంట్గా, ఒక గురువు వల్ల ఈరోజు నేను టీచర్ అయిన వ్యక్తిగా ఈ విషయం మీద మాట్లాడాలనిపించిందండి. ఎందుకంటే మన పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు హౌ టు బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని కూడా నేర్పించాలి. గురువు అంటే గాడ్ అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన జీవితాన్ని మార్చిన ఒక మంచి గురువుని ఒక మంచి మనిషిగా రెస్పెక్ట్ చేద్దాం. అదే మన గురువుకి ఇవ్వగలిగే రియల్ రెస్పెక్ట్ అని నేను ఫీల్ అవుతానండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి.